హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ క్లాస్లో పీపుల్ అండ్ దేర్ ట్రైట్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ప్లేసెస్ని డిస్కస్ చేద్దాం. లైక్ ప్లేసెస్ కేటగిరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏముంటాయి. ఓకే, ఏ ప్లేస్ ఫర్ ద సిక్, ప్లేస్ ఫర్ ద సిక్ పీపుల్, అదేంటి? హాస్పిటల్, ఆసుపత్రి. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ ఆర్ఫన్స్, అనాథలు ఉంటారు కదా, వాళ్ళ ప్లేస్ని ఆర్ఫనేజ్ అంటారు, అనాథాశ్రయం. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్, ఎక్కడైతే బుక్స్ పెడతామో వాటిని ఏమంటారు? లైబ్రరీ. ఇవన్నీ ప్లేసెసే. లైబ్రరీ ఈస్ ఏ ప్లేస్, ఆర్ఫనేజ్ ఈస్ ఏ ప్లేస్, హాస్పిటల్ ఈస్ ఏ ప్లేస్. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ప్లేసెస్ అన్నమాట. ఓకే, గ్రంథాలయం, లైబ్రరీ. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ కెప్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ జూ, జంతు ప్రదర్శన స్థలం. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, బర్డ్స్ పక్షులను ఎక్కడైతే పెడతారో వాటిని ఏవియరీ అంటారు, పక్షుల నివాస స్థలం. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్, మొక్కలను ఎక్కడైతే పెంచుతారో దాన్ని ఏమంటారు? నర్సరీ, మొక్కలను పెంచే స్థలము. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ వెపన్స్ ఆర్ స్టోర్డ్, వెపన్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తారో దాన్ని ఆర్సెనల్ అంటాము, ఆయుధాల నిల్వ స్థలము. ఓకే, ఇవన్నీ ప్లేసెస్. హాస్పిటల్స్, ఆర్ఫనేజ్, లైబ్రరీ, జూ, ఏవియరీ, నర్సరీ, ఆర్సెనల్. మీరేం చేస్తారు? యూ నీడ్ టు టేక్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, రివిజన్ కూడా చేయాలి. రాసి పెట్టుకోవడమే కాదు, రివిజన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ మిల్క్ ఈజ్ ప్రాసెస్డ్, మిల్క్ని ప్రాసెస్ చేసే అంటే పాల యొక్క పదార్థాలు ఉంటాయి చూడండి, అవన్నీ తయారు చేసే స్థలాన్ని డైరీ అంటారు, డైరీ ప్రోడక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ సోల్జర్స్ టు స్టే, సోల్జర్స్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఉండే స్థలము, వాటిని బెరాక్స్ అంటారు, సైనికుల నివాస స్థలము. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ మాంగ్స్, మాంగ్స్ అంటే మళ్ళీ సన్యాసులు వీళ్ళందరూ ఉంటారు కదా, బుద్ధిస్ట్ మాంగ్స్, వాళ్ళు ఉండే స్థలాన్ని ఏమంటారు? మొనస్టరీ, సన్యాసితుల వాసస్థలము. ఇది బాగా అచ్చమైన తెలుగు ఉంది, మామూలుగా మీకు అర్థమైన లాంగ్వేజ్లో రాసుకోండి తెలుగులో. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ నన్స్, నన్స్ అంటే ఫీమేల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండే స్థలాన్ని కాన్వెంట్ అంటారు. ఓకే, సంతుల నివాస స్థలము. సి యూ నీడ్ టు అబ్జర్వ్ ద డిఫరెన్స్ హియర్. ఇక్కడ మాంగ్స్ అన్నప్పుడు వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఏ మొనస్టరీ, ఎప్పుడైతే నన్స్ అంటున్నామో వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఏ కాన్వెంట్. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ లునాటిక్స్, లునాటిక్స్ అంటేనే మనకు అర్థం కాదు, వాళ్ళు పిచ్చివాళ్ళు అనేది. పిచ్చివాళ్ళు ఎక్కడుంటారు? అజైలంలో. ఓకే, మానసిక ఆసుపత్రి. ఓకే, లునాటిక్స్ ఉండేది అజైలంలో. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, ఇది ఈజీగా చేయగలుగుతారు. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ చేస్తారు? ల్యాబొరేటరీలో. ఓకే, తెలుగులో పరిశోధన స్థలము అంటారు. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ వాష్డ్, బట్టలు ఎక్కడైతే ఉతుకుతారో ఆ ప్లేస్ని లాండ్రీ అంటారు, లాండ్రీ దుస్తులను ఏమంటారు? వాష్ చేసే స్థలం అన్నమాట. ఇవన్నీ ప్లేసెస్. డైరీ అంటే మిల్క్ అని ఎక్కడికి వెళ్ళకండి, ప్లేస్ ఎక్కడైతే పాలను తయారు చేస్తున్నామో దాన్ని డైరీ. మళ్ళీ ఇవన్నీ ప్లేసెస్, డైరీ, బెరాక్స్, మానెస్టరీ, కాన్వెంట్, అసైలం, లాబొరేటరీ అండ్ లాస్ట్లీ లాండ్రీ. ఇవన్నీ ప్లేసెస్ అన్నమాట. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్, మనీని ఎక్కడైతే ముద్రిస్తారో, ముద్రించడం, మింట్. ఓకే, దాన్ని మింట్ అంటారు, మింటింగ్ ప్లేస్. ఓకే, తెలుగులో నాణాలను తయారు చేసే కేంద్రం. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ షిప్స్ ఆర్ బిల్ట్, షిప్స్ ఎక్కడ బిల్డ్ చేస్తారు? డాక్ యార్డ్లో, నౌకాశ్రయము, నౌక యొక్క ఆశ్రయము అంటే షిప్స్ హౌస్ అన్నమాట డాక్ యార్డ్ అనేది. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ వైన్ ఈస్ మేడ్, వైన్ ఎక్కడ చేస్తారు? వైనరీ. ఇది చాలా ఈజీగా ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి. వైన్ ఎక్కడ చేస్తారు? వైనరీలో. నెక్స్ట్ వైన్ తయారు చేసే శాల. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ బీర్ ఈజ్ మేడ్, బీర్ చేసే స్థలాన్ని బ్రూవరీ అంటారు, బ్రూ చేస్తారన్నమాట బీర్ని. అండ్ వైన్ అండ్ బియర్ ఆర్ డిఫరెంట్, మద్యం తయారుశాల అంటారు బ్రూవరీని. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్, డెడ్ బాడీస్ చనిపోయిన శవాలు ఉంటాయి కదా, అవి మార్చరీలో పెడతారు ప్లేస్, శవ మందిరము.
నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ డ్రైడ్ ప్లాంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్. డ్రైడ్ ప్లాంట్స్ అంటే ఎండిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అవి హెర్బేరియం. సేమ్ అక్వేరియం లాగా ఉంది కదా, హెర్బ్ అంటే మొక్కలు, డ్రైడ్ ఇప్పుడు మూలికలు అంటారు కదా అది. అవి ఎక్కడ పెడతారు? హెర్బేరియంలో పెడతారు. తెలుగులో చెప్పాలంటే వృక్షాల సేకరణ స్థలము. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ బీస్. బీస్ అంటే తేనెటీగలు ఉంటాయి కదా, దాన్ని పెట్టే స్థలాన్ని యాపియరీ అంటారు. యాపియరీ తేనెటీగల గూడెం. ఓకే, యాపియరీ. కొన్ని మనకి ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి పదాలు. వాట్ యూ పీపుల్ హ్యావ్ టు డూ ఈస్, ఈజీగా ఉన్న పదాలు మీకు ఎలాగో తెలుసు, సో ఒక్కసారి గుర్తు పెట్టేసుకోండి. ఏవైతే గుర్తున్నాయో అవి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ వాల్యుబుల్స్. ఎక్కడైతే మనకి వాల్యుబుల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పెడతారు అంటే వాల్ట్లో. ఓకే, వాల్ట్ భద్రతా గూడెము. సేఫ్ వాల్యుబుల్స్ ఉంటాయి, ఇప్పుడు గోల్డ్ అవన్నీ ఎక్కడ పెడతామంటే వాల్ట్లో పెడతాము. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ కార్స్ ఆర్ కెప్ట్. కార్స్ ఎక్కడ పెడతాము? ఈజీగా చెప్పొచ్చు, గ్యారేజ్లో పెడతాము. ఓకే, మోటార్ కారు నిల్వ స్థలము, గ్యారేజ్ ఇది ఈజీగానే గుర్తుంటుంది అనుకోండి. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ వాచింగ్ మూవీస్. మూవీస్ ఎక్కడ వాచ్ చేస్తారు? థియేటర్లో. యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ ఆర్ట్ ఈస్ డిస్ప్లేడ్. ఆర్ట్ అనేది ఎక్కడ డిస్ప్లే చేస్తారు? గ్యాలరీలో, ప్రదర్శనశాల. ఓకే, ఆర్ట్ గ్యాలరీ అంటే మీరు ఫొటోస్ అనుకోండి, ఫొటోస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్టే కదా, సో ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాయి? మీ గ్యాలరీలో, లైక్ ఫోన్ గ్యాలరీలో, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ హార్సెస్ ఆర్ కెప్ట్. హార్సెస్ ఎక్కడ పెడతారు? స్టేబుల్. ఇది మోస్ట్లీ వినే ఉంటారు, స్టేబుల్ అనేది గుర్రాలు పెట్టే స్థలం అన్నమాట. స్టేబుల్ అంటే స్టేబుల్స్ అంటారు, హార్స్ స్టేబుల్స్ అలా. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ రైస్ ఇస్ స్టోర్డ్. అంటే ధాన్యాలు, బియ్యాన్ని ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో దాన్ని గ్రెయినరీ అంటారు. నాట్ ఓన్లీ రైస్, ఎలాంటి లైక్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఎక్కడ పెడతారు? గ్రెయినరీలో పెడతారు. గోదాము అంటారు కదా తెలుగులో, అది. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ లగేజ్ ఈస్ కెప్ట్. లగేజెస్ ఎక్కడ పెడతారు? క్లాక్ రూమ్. ఓకే, క్లాక్ రూమ్. లగేజెస్ పెట్టే స్థలాన్ని లగేజ్ రూమ్ అనరు, క్లాక్ రూమ్ అంటారు. భద్రతా స్థలము. ఓకే, ఇవి ప్లేసెస్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ పీపుల్ గో టు రిలాక్స్. పీపుల్ రిలాక్స్ అంటే మనుషులు రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి వెళ్తారు? ఆ ప్లేస్ పేరు ఏంటి? రిసార్ట్. ఓకే, ప్రజల విశ్రాంతి స్థలము, రిసార్ట్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ గూడ్స్ ఆర్ స్టోర్డ్. గూడ్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? అగైన్ వేర్ హౌస్లో. బండాగారం అంటారు కదా, అది వేర్ హౌస్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ డెడ్ పీపుల్ ఆర్ బరీడ్. ఎక్కడైతే చనిపోయిన వాళ్ళని పాతి పెడతారో దాన్ని సిమెంటరీ అంటారు, శ్మశానము. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ డెడ్ పీపుల్ ఆర్ బర్న్డ్. కాల్ చేస్తారు కదా, దాన్ని క్రిమెటోరియం అంటారు, దహన గృహము. అంటే బర్న్ చేస్తారు. ఇక్కడేమో బరీ చేసే వాళ్ళని సిమెంటరీ అంటున్నారు, ఎవరైతే బర్న్ చేస్తారో వాళ్ళని క్రిమెటోరియం అంటున్నారు. నెక్స్ట్ ఏ లార్జ్ స్లీపింగ్ రూమ్ ఫర్ మెనీ. అంటే చాలా మంది పడుకోగల ఒక రూమ్ అన్నమాట, దాన్ని డార్మిటరీ అంటారు, డోమ్స్ కూడా అంటారు. ఓకే, డోమ్స్ ఆర్ డార్మిటరీ. ఓకే, నిద్రాశ్రయము. నెక్స్ట్ ఏ ప్లేస్ ఫర్ అబ్జర్వింగ్ స్టార్స్. స్టార్స్, ప్లానెట్స్ అబ్జర్వ్ చేసే ప్లేస్ని అబ్జర్వేటరీ అంటారు, నక్షత్రాల పరిశీలన కేంద్రము. నెక్స్ట్ ఏ సేఫ్ ప్లేస్ ఆర్ షెల్టర్. షెల్టర్ ప్లేస్ ఉంటుంది కదా, అంటే సేఫ్గా ఉండేది షెల్టర్స్ అంటారు కదా, వాటిని రెఫ్యూజ్ అంటారు. ఓకే, శరణ స్థలము అంటారు తెలుగులో చెప్పాలంటే. ఓకే, మనం ఇప్పుడు ప్లేసెస్ గురించి అయితే డిస్కస్ చేసాము. అయితే మీరేం చేస్తారు అంటే నోట్ డౌన్ ఆల్ దీస్ ప్లేసెస్. సో మీకు ఏదైతే ఈజీగా ఉంది అనుకుంటారో ఓకే, ఏదైతే హార్డ్గా అనిపిస్తుందో అది నోట్ చేసుకోండి. లేదు మాకు ఇంకా ప్లేసెస్లో ఇంకా కవర్ కాలేదు అంటే కమెంట్ చేయండి, నేను టెలిగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.